నమస్తే సార్. ఇక్కడ లోకల్ అన్న లోకలే అన్న. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పాలన అంటే పర్వాలేదన్న. అంటే ఇంకా మొత్తం అయిపోలేదు కదా. ఇప్పుడు ఇంకా 1 year 1.5 year అయింది కదా. ఇంకా రాను రాను తెలుస్తుంటుంది అన్న. కేసీఆర్ది ఇంకా బాగుండే, ఇంత ప్రెజర్ లేకుండే. ఏమైనా చేయాలనుకుంటే ఇంతకు ముందు అయ్యేది. అరే అంటే అనుకోకుండా పనులు అయ్యేది ఆ పీరియడ్లో. ఇప్పుడు అయితే లేవు. ఏమన్నా అంటే అది చేయాలి ఇది చేయాలని ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం మంచిగా ఉందంట అన్న. ఎంబడి పట్టుకొని వైన్స్లు ఎదురుగానే చెకింగ్లు పెట్టేది. ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే ఇప్పుడు వైన్స్ల దగ్గరే పట్టుకుంటున్నారు మెయిన్. అట్నుండే వస్తుంటారు కదా అన్నట్టు. అది కరెక్ట్ లేదన్నది. వేరే దగ్గర పట్టుకొని పెనాల్టీలు వేస్తారు. అక్కడ తాగింది పోయి ఇక్కడ ఇది పోయి అన్నట్టు ఉన్నది. అంతేనా? 2 తీర్ల నష్టమే. 2 తీర్లకు నష్టమే. ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కానీ ఎంజాయ్ చేసి వచ్చే లోపల ఇక్కడ ఇంకో గాలి అయిపోతుంది అట్లా. చలాన్లు బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ లింక్ చేసి వసూలు చేస్తారట. డైరెక్ట్ అకౌంట్లో నుంచి కట్ చేస్తారట. అట్లా చేయొచ్చా? అట్లా చేయొచ్చు. చేస్తే కొంచెం భయం ఉంటుంది. ఎవరికి బండి ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వద్దు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా మన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి కదా. అట్లా కాకుండా మనం కూడా ఆలోచించి ఇస్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చేయద్దా అంటే దానికి కూడా మరి లింక్ పెట్టుకుంటే అది వేరు. దానికి లింక్ లేదు కదా, డైరెక్ట్ పట్టుకుంటున్నారు. అట్లా మనము ఇంట్లో ఏదో ఒకటి చెప్పేసి వస్తాం. చెప్పేసి వచ్చి వైన్స్కి వెళ్ళడం, బార్కి వెళ్ళడం, అక్కడ ఏం జరుగుతుందో ఇంట్లోకి తెలియదు. వీళ్ళు పట్టుకున్నంత వరకు అదొకటి ప్రాబ్లం. అంత సినిమా చూపిస్తుంది ఇంట్లో. అదన్నా మేము ఇంతకుముందు ఒకసారి దొరికిండే, తర్వాత లేదన్నా బంద్ చేసిన. అవలే అన్న. పోలే ఇది లేదు కదా, డైరెక్ట్ నువ్వు రోడ్డు మీద తీస్తున్నావు కదా. మన వైన్స్ ధర బార ధర అయితే లేదు. ఇప్పుడు ఏం లేదన్న, మొత్తం బంద్ చేసినాము.